ఏటీఎంలోకి పోయినప్పుడు కొంతమంది పైసలు డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వెనక పంట ఉన్నోళ్ళు సరే నేను హెల్ప్ చేస్తా ఉండుర్రి అని చెప్పేసి కార్డు మిషన్లో పెట్టి పిన్ నెంబర్ కొట్టమని సాయం చేస్తుంటారు. అట్లా చెప్పేటోళ్ళు అందరు మంచోళ్ళే అని నమ్మలేము. ఎందుకంటే అబ్బా ఏం గుండెలు తీసిన బంటున్నాడు గీ పెద్ద మనిషి పక్క పంటున్నాడు. ఇక ఈడ నిలువు బొట్లు పెట్టుకున్న పెద్ద మనిషి పేరు శ్రీనివాసులు. నంద్యాల జిల్లా నందికట్కూర్లున్న ఏటీఎంలో పైసలు దిద్దామని ఏటీఎంకు పోయిండు. పచ్చచారలంగేసుకున్న పాల్తుగాడు పక్క పొంటి వచ్చి పెద్ద మనిషి పైసలు తీయొస్తలేదా, నేను తీసిస్తాగు అని మాట కలిపి కార్డు పెట్టమన్నాడట. సెల్లుకేదన్నా మెసేజ్ వచ్చినట్టున్న చూసుకో అని మాటల్లో మత్పరిచి ఎంబటే పెద్ద మనిషి కార్డు తీసుకొని వాన్ తానున్న కార్డు మిషన్లో పెట్టిండట. అయ్యో ఈ మిషన్లు వస్తలేవు, పక్క మిషన్లో చూద్దాం ఆగు అని పక్క మిషన్లో కార్డు పెట్టించి సరే ఇంట్లో పైసలు వస్తాయి నువ్వు తీసుకో నాకు అర్జెంట్ పని ఉన్నది అని వెళ్ళిపోయిందట. సరే అని పెద్ద మనిషి పిన్ నెంబర్ కొడితే కార్డు ఇన్వాలిడ్ అని వచ్చిందట. సెక్యూరిటీ ఆయన పిలిచి గిదివరదాకా పనిచేసింది ఇప్పటిదిప్పుడు కార్డు పనిచేస్తలేనట్టుంది అని చెప్పిండట. ఇక ఆ సెక్యూరిటీ ఆయన నీ పేరు ఏం పేరే బాపు అంటే శ్రీనివాసులు అన్నాడట. మరి ఈ కార్డు మీద నీ పేరు లేదు కదా, ఇది వేరే కార్డు అనే వరకు కంగు తిని పక్క పొంటి ఉండి ఆశ్రయితున్నోడే నాకు నామాలు పెట్టిపోయిందని ఇరకబెట్టే వరకు అప్పటికి అకౌంట్లో ఉన్న పైసలు 25,000 2 దమ్ములో ఊడ్చుకపోయినట్టు మెసేజ్ వచ్చింది. ఇగేమున్నది బొచ్చే గుద్దుకుంటా ఊరికి పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండు. అంతేనాయే బాపు? బ్యాలెన్స్ ఎంత ఉంది చూడు కదా, 25,405 అని చెప్పినాడు. అది మెసేజ్ వచ్చినట్టుని ఇట్లా మెసేజ్ చూసే లోపల ఆ యొక్క ఏటీఎం కార్డును పీకినాడు. పీకి ఆయన చేతిలో ఉండే కార్డుని దాంట్లో పెట్టినాడు. ఇంకా ఇప్పుడు డబ్బులు వచ్చేసి కదా నేను వెళ్ళిపోతున్నా అని నేను అంతవరకు నేను ఆ పిల్లని కూడా గమనించుకోలేను సరిగా అని చూస్తే డబ్బులు రాలేదు. బాబు అని నేను డోర్ కార్డు పోయినాను, అంతవరకు కనిపించలే. ఇన్నర్ గదిగా ఎసోంటి మక్కరగాలు తిరుగుతున్నారు, సాయం చేసినట్టు చేసి గిట్లా గుండు కొట్టి పోతుంటారు. ఇక ఏటీఎంలో పైసలు తీసేటప్పుడు మనం లోపట ఉంటే కడుమోలను బయట ఉండమని చెప్పాలి. మొహమాటం ఏం అక్కర్లేదు, లేదంటే పిన్ను కొట్టేటప్పుడు చెయ్యన్ని అడ్డం పెట్టాలి. ఇక పిన్ను కనబడకుండా జాగ్రత్తగా ఉండాలి. తెలివనోళ్ళని అసలే నమ్మి కార్డు చేతికిచ్చి పిన్ను కొట్టు అని చెప్పొద్దు.